పౌడర్ అని మాత్రమే గుర్తుకొస్తాయి. సరే ఓకే వచ్చినావు, శ్రీరాముల వారి దర్శనం చేసుకొని ప్రసాదం తిని సన్మానం చేసుకొని సరే ఓకే నువ్వేదో కొత్త పార్టీ పెడుతున్నావని మీటింగ్ పెట్టినో ప్రెస్ మీట్ పెట్టుకొని దాంట్లో మా అరవింద్ అన్న ఎంపీ గారి ప్రస్తావన తీసుకుని నీకు తీయాల్సిన అవసరం ఏంటి? మతి భ్రమించి మతిపోయి మాట్లాడిన కవితక్క రాసుకోండి అన్న హెడ్లైన్. మతి భ్రమించి మాట్లాడిన కవిత. నీకు మత్తు ఉందా? ఏమన్నా కళ్ళు కనబడుతున్నాయా? కళ్ళు దొబ్బినాయా? కళ్ళు తలకెక్కినాయా? ఏం మాట్లాడుతున్నావు? నీకు రాదు, నువ్వు వస్తుంటే పోతుంటే నీకేం కనబడతలేవా? ఇందూరు జిల్లాలో 10 ROBలు 6 UPలు తెచ్చిండు మా అరవింద్ అన్న. అందులో 3 పూర్తయినాయి, మిగతావి కంప్లీట్ చేస్తున్నాడు. అవేం కనబడతలేవా? అదిగాక నిన్నగాక మొన్న రైల్వే మినిస్టర్ని కలిసి ఇందల్వాయి మన నవిపేట్ ROBల గురించి కూడా అవి కూడా శాంక్షన్ చేయాలని అన్న ప్రస్తావన తీసుకొచ్చిండు. నువ్వేమన్నా పసుపు తెచ్చినావా? పసుపు తెచ్చింది ఎవరు? అరవింద్ అన్న తీసుకొచ్చింది. పసుపు రైతులను మరి ఒక ఇదిలో ఉంచింది అరవింద్ అన్న. అది నీకు అర్థమవుతుందా? నీకు కనబడుతుందా? మతిపోయింది నీకు, అరవింద్ అన్న కాదు. అది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. పసుపు తెచ్చింది కూడా అన్న, అర్థమైందా? చిన్న పిల్లల ప్రసి హృదయాలను అడిగితే తెలుస్తుంది అరవింద్ అన్న ఏంటో, పసుపు రైతులను అడిగితే తెలుస్తుంది అరవింద్ అన్న అంటే ఏంటో. నీలాంటి వాళ్ళకి తెలియదు, అర్థమైందా? ఏదో కొత్త పార్టీ పెడతా అని తిరుగుతున్నావు కదా. ఆయన ఒక సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన పైసలు ఇస్తుండు, నువ్వు చెప్పులాగా తిరుగుతున్నావు అంతే కదా. కొత్త పార్టీ పేరు అది ఇది అనుకుంటా పైసలు వేస్ట్ చేసుకుని తిరుగు. అదే చిత్తశుద్ధి ఉంటే నీకు నిజామాబాద్లో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? షుగర్ ఫ్యాక్టరీ తెరిపించినావా? ROBలు తెచ్చినావా? ఏం చేసినావని 100 కోట్లు 1000 కోట్లు అనుకుంటా లిక్కర్కు తగలబెట్టినావు. అదే ప్రజలకు చేస్తే కాదా? నిన్న ఏదో చెప్పినావు 2500 మన రైతులకు ఇచ్చిందంట. ఎక్కడ ఇచ్చినావు 2500? కనబడతలేదా ప్రజలకు నువ్వేమిచ్చినావో? మీ ఇంట్లో మీ కొంపలో మీ నాన్నకు మీ అన్నకే నీ మీద నీ మాటల మీద పట్టింపు లేదు. అలాంటిది మా అరవింద్ అన్న గురించి మాట్లాడతావు నువ్వు. మా అరవింద్ అన్న లెక్కలోనే లేవు అసలు. నిన్ను పట్టించుకోవడా నీ మాటలే లెక్కలేవు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడుతున్నాం కానీ ఆయనకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నీ గురించి, అర్థమైందా? ఏదో ఏప్రిల్ 25న కొత్త పార్టీ పెడతా ఉన్నావు కదా, దానికి లిక్కర్ పార్టీ అని పేరు పెట్టు, మంచిగా ఉంటుంది. అదొక్కటే నీకు సూట్ అవుతుంది, అర్థమైందా? ఆ పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పేరు పెట్టు, మంచిగా ఉంటుంది. సగం తెలంగాణ మీ అయ్యే నాశనం చేస్తే ఇప్పుడు పూర్తిగా నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు. నువ్వు వచ్చి ఏదో కొత్త పార్టీ పెట్టి ప్రజలు ఏమి ఉద్ధరిద్దామని వచ్చినావు? సరే నువ్వు ఏమన్నా వేసుకో, గంగరవో మాకు అనవసరం. నువ్వు మాత్రం ఇంకొకసారి అరవింద్ అన్న గురించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ కవిత.